మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పల్సర్ వెహికల్ తీసుకొచ్చాడు మైపాడ్ నుంచి. అయితే ఏంటి భయ్య కంప్లైంట్ అంటే, అన్న మీ వీడియోస్ అన్ని మేము ఫాలో అవుతుండో బండి అయితే ఎగ్జైట్గా వచ్చారని చెప్పాడు. బండి తోలు చూస్తున్నారు, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అసలు మెయిన్ కంప్లైంట్ ఏంది భయ్య అంటే, అన్న ఆయిల్ బోల్ట్ కాడి నుంచి ఆయిల్ లీక్ అవుతుంది, క్రాక్ అయింది. అయితే ఇంజిన్ ఓపెన్ చేసి చూడండి, ఏమైనా పర్లేదు. అయితే మీరు గుర్తుపెట్టుకుని భయ్య, ఆయిల్ చేంజ్ చేసాడు మంచి మెకానిక్ కాడ చేంజ్ చేయించండి, లేకపోతే మీరు కానీ ఇంజిన్ పగల కొట్టుకుని పెట్టుకుంటారు చేతిలో. అయితే ఈ బండిలో ఇంకేం కంప్లైంట్స్ ఉన్నాయి? కస్టమర్ ఏం చెప్పాడు, మెయిన్ ఇంపార్టెంట్గా ఆయిల్ బోల్ట్ క్రాక్ ఏదైతే ఉందో ఆ క్రాక్ కోసంగా మీరు స్టాండర్డ్ చేయండి, కావాలంటే ఇంజిన్ కానీ ఓపెన్ చేయండి అని చెప్పాడు. ఇంకేంటి భయ్యా, అయితే లాక్ సెట్ చేంజ్ చేసేయండి, అదేవిధంగా డిస్టర్బెంట్ రిపేర్ ఉంది రిపేర్ చేయించండి, ఈ మీటర్ ఫ్లాప్ చేంజ్ చేసేయండి, అదేవిధంగా ఈ వైజర్ గ్లాస్ కానీ చేంజ్ చేసేయండి, ఈ లెఫ్ట్ సైడ్ స్విచ్ కానీ చేంజ్ చేసేయండి భయ్యా. అదేవిధంగా బండిలో 4 కప్పులు చేంజ్ చేసేయండి, అదేవిధంగా ముందర 4 స్ప్రింగ్లను 4 ఆయిల్ చేంజ్ చేయండి, అదేవిధంగా 4 ఆయిల్ సీల్స్ కానీ చేంజ్ చేయండి, అదేవిధంగా ముందర మడ్ గార్డ్ చేంజ్ చేసేయండి, అదేవిధంగా మడ్ గార్డ్ క్లాంప్ కానీ చేంజ్ చేసేయండి. ఈ ముందర డిస్క్ బ్రేక్ పట్టలేదు, ఈ బ్రేక్ గురించి ముందర డిస్క్ ప్యాడ్ చేంజ్ చేసేయండి, అదేవిధంగా డిస్క్ ప్లేట్ కానీ చేంజ్ చేయండి, పనిలో పనికి వీల్ యాక్సిల్ కానీ చేంజ్ చేయండి. లాస్ట్ టైం బెండ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ ప్యాడ్లో స్టక్ అవుతుంది, ఏంటో చూడండి. అదేవిధంగా రేర్ బ్రేక్ స్విచ్ చేంజ్ చేయండి, పనిలో పనిగా ఫ్రంట్ బ్రేక్ స్విచ్ కానీ చేంజ్ చేసేయండి భయ్య. అదేవిధంగా ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయండి, అదేవిధంగా బ్యాక్ షాక్ అప్ దగ్గర రీకండిషన్ చేయించండి. అదేవిధంగా డ్రమ్లో ఏదో డౌట్ ఉంది, ఒకసారి మీరు ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఏమైనా కంప్లైంట్ ఉంటే అది కానీ చేయించండి. ఇక్కడ ఈ బ్రేక్ రాడ్ చేంజ్ చేసేయండి, అదేవిధంగా ఈ ఆఫ్ మడ్ గార్డ్ మ్యాట్ కానీ చేంజ్ చేయండి, అదేవిధంగా లోపల డ్రమ్ రబ్బర్ చేంజ్ చేయండి, అంటే సౌండ్ వస్తుంది కాబట్టి చేంజ్ చేయమడు. అదేవిధంగా ఈ చైన్ కవర్ బోల్ట్స్ కానీ ఒరిజినల్ బోల్ట్ యూస్ చేయండి, అదేవిధంగా ఈ చైన్ గార్డ్ రబ్బర్ కానీ ఒకటి వేసేయండి, దీనికి స్టే బుష్లు చేంజ్ చేసేయండి. అదేవిధంగా ఈ వైరింగ్ ఇట్ అది చెక్ చేయండి, చిన్న ఆల్టరేషన్ చేస్తున్నాను. అదేవిధంగా వెనక సీట్ ప్యానల్ చేంజ్ చేసేయండి, హెడ్ లైట్లో వచ్చినప్పుడు ఒక ఎల్ఈడి యూస్ చేయండి. మీకు ఇన్ని తర్వాత ఒకటే మీకు అనిపిస్తుంది, మళ్ళీ అడగపోండి. అయితే ఈ కస్టమర్కి మన మీద నమ్మకం కాబట్టి వచ్చారు. భయ మీకు తెలిసిన మెకానిక్ ఉంటే చెప్పండి, మన షాప్లో వర్కులు కావాలి, 10,000 నుంచి 20,000 వరకు సాలరీ ఇస్తారు. మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే కింద ఏరో మార్క్ కనబడుతుంది కదా, అది పక్కనే లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.